భారతదేశ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ మొదటిసారిగా 1996వ సంవత్సరంలో ముద్రించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు ఆ సమయంలో నోట్ల రూపకల్పనలో మార్పులు చేపట్టింది. 1996వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ కొత్త సిరీస్ను మహాత్మా గాంధీ సిరీస్ అని పిలుస్తారు. గాంధీ బొమ్మగా ముద్రించిన చిత్రం ఒక ఫోటో ఆధారంగా రూపొందించబడింది. అది 1946వ సంవత్సరంలో మహాత్మా గాంధీ లార్డ్స్ మౌంట్ బెటన్తో కలిసి ఉన్నప్పుడు తీసినదిగా గుర్తించబడింది. ఈ చిత్రం గాంధీజీ దేశం కోసం చేసిన సేవలను గుర్తుచేసేలా నోట్లపై వేయడానికి నిర్ణయించారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన బొమ్మ భారతదేశం యొక్క ఐక్యతను, స్వాతంత్ర్య పోరాటాన్ని మరియు శాంతి సందేశాన్ని ప్రతిబింబించేందుకు ఎంపిక చేయబడింది. ఆ తర్వాత నుంచి మహాత్మా గాంధీ బొమ్మ భారతదేశ నోట్లపై ముఖ్యమైన గుర్తుగా నిలిచింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బచేంద్రి పాల్ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన మహిళలలో ఒకరిగా గుర్తింపబడ్డారు. ఆమె సాహసం అనేక మంది మహిళలకు ప్రేరణగా నిలిచింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. 1982వ సంవత్సరంలో 21,900 అడుగుల ఎత్తు ఉన్న గంగోత్రి పర్వతం అధిరోహించింది. 1984వ సంవత్సరంలో ఎవరెస్టు ఎక్కే బృందంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. అయితే తుఫాను కారణంగా విరిగిపడిన పెద్ద మంచు పేళ్లల మధ్య చిక్కిన ఆమెని తోటి పర్వతారోహకులు అతి కష్టం మీద బయటికి తీయటం జరిగింది. అయినా కూడా ఆమె మాత్రం ఎలాంటి భయం లేకుండా ఎవరెస్టు పర్వతం ఎక్కి రికార్డు సృష్టించారు.